కదా, ఈ పళ్ళు లెక్క పెడితే 16 ఉండాలి. అటు కొన్ని ఇటు కొన్ని ఉంటాయి. అటు ఇటు రెండు కూడా కలిపి లెక్క పెడితే 16 పళ్ళే ఉండాలి. అటువంటి 16 పళ్ళు ఉన్నటువంటి పసుపు రంగులో ఉన్నటువంటి గవ్వ తీసుకొని దానికి జాగ్రత్తగా ఒక బెజ్జం పెట్టుకొని దాన్ని మెళ్ళ కట్టుకోవాలి. ఇంతే మీరు చేయవలసింది. అది కూడా ఏదైనా ఒక తాడుతో, ఏ తాడు అయినప్పుడు కూడా పర్వాలేదు, చక్కగా దాని మెడలో ధరించండి. నడుము నుంచి పాదాల దాకా కింది భాగాల్లో ఉండేటువంటి కాళ్ళకి సంబంధించినటువంటి ఎటువంటి నొప్పుల నుంచి అయినా సరే ఇది ఊరటని కలగజేస్తుంది. చాలా చక్కని ఫలితాన్ని ఇస్తుంది, సందేహం లేదు. కానీ కష్టం వల్ల ఏంటి, 16 పళ్ళే ఉండాలి ఆ పసుపు రంగులో ఉండేటువంటి గవ్వకు. అదొక్కటే మీరు జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అంశం. అదొక్కటే జ్ఞాపకం పెట్టుకొని సరిపోతుంది. కాళ్ళ నొప్పులకు ఉపయోగపడే చక్కటి పరిహారాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు గారు. సుఖంగా ఉండటానికి, వ్యాపారం సమృద్ధిగా సాగడానికి ఎటువంటి పరిహారాన్ని పాటించాలి, మహాదేవుణ్ణి మహాశివరాత్రి నాడు ఏ ఏ ద్రవ్యాలతో అభిషేకిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం.